రీసెంట్గా సైట్స్ 50 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది. సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. దీన్ని 1963లో IUCN మీటింగ్లో ఎస్టాబ్లిష్ చేశారు. 1975లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. ఈ సైట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్లోబల్ లెవెల్లో ఎండేంజర్డ్ స్పీసీస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ని మానిటర్ అండ్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో 185 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ 185 మెంబర్ కంట్రీస్లో ఇండియా మెంబరా అంటే మెంబరే. ఇండియా 1976లో సైట్స్ని రాటిఫై చేసింది. సైట్స్ యొక్క డెసిషన్ అనేది బైండింగ్ ఇన్ నేచర్. సో ఈ పార్టీస్కి కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనేది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇండియాలో సైట్స్ యొక్క కాప్ ఎప్పుడు జరిగింది? COP 3 1981లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. సో సైట్స్ యొక్క సెక్రటరియేట్ ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఈ సైట్స్ డిఫరెంట్ స్పీసీస్ని అపెండిసిస్లో మెన్షన్ చేసింది, లిస్ట్ చేసింది. అవేంటో చూద్దాం. Appendix 1 Species threatened with extinction. Appendix 2 Species not necessarily threatened with extinction. Appendix 3 Species protected in at least one country. ఏదైనా ఒక కంట్రీలో స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసినట్లయితే రిమైనింగ్ పార్టీస్ ఆ స్పీసీస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగకుండా కంట్రోల్ చేయాలి. అలాంటి స్పీసీస్ని అపెండిక్స్ 3లో ప్లేస్ చేశారు. మరి సైట్స్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దీన్ని అడ్మినిస్టర్ చేస్తుంది. అండ్ IUCN దీనికి సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సైట్స్ యొక్క కీ ఇనిషియేటివ్స్ ఏంటంటే మోర్ దెన్ 40,000 స్పీసీస్ని ఇంక్లూడింగ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసింది. అండ్ మైక్ ప్రోగ్రామ్ని COP 10 1997లో మైక్ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసింది.